సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలి. 100 సంవత్సరం ఎట్లా మనం నేర్చుకోవాలి పుట్టినరోజు, ఇంకా 100 సంవత్సరాలు జరుపుకోవాలి ఇలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. మా టీమా జాయింట్ సెక్రటరీ వచ్చేసరికి మన పోస్ట్ వేరుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పుట్టినరోజు అంటే మనం దాదాపుగా మన దగ్గర వచ్చిన మన మెంబర్స్ కానీ మన స్టాఫ్ కానీ అందరికీ పుట్టినరోజు జరుపుతుంటాం. అందులో భాగంగానే మా ప్రేమ్ సాగర్ మా టీమా జాయింట్ సెక్రటరీ గారి పుట్టినరోజు ఈరోజు. గతంలో చాలా రోజులు సంవత్సరాలు చేస్తాను, అలాగే ఈరోజు కూడా పుట్టినరోజు ఛాంబర్ లో ఆనవాయితీ చేయడం కాబట్టి ఈరోజు చేస్తున్నాం. ప్రేమ్ 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. అలాగే సినిమా యాక్టర్ కూడా వచ్చే బర్త్డే వరకు నువ్వు మంచి ఫుల్ బిజీ కావాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని మంచి ఉద్దేశంతో వచ్చి ఇటు బిల్డర్ గా ఇటు రకరకాల వర్క్లు చేస్తూ ఇటు చేసినా ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీని లో కంపల్సరీ ఆర్టిస్ట్ గా ఎదగాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో క్యారెక్టర్లు చేశాడు, భవిష్యత్తులో కూడా చేయబోతున్నాడు. మా మహిళా కబడ్డీలో కూడా మంచి క్యారెక్టర్ చేయబోతున్నాడు. డెఫినెట్ గా మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ప్రేమ్ ఎప్పుడైనా ఫిలిం ఛాంబర్ కి అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ మీటింగ్స్ ఉన్నా, మా ఈసీ మీటింగ్స్ ఉన్నా, ఏదున్నా డెఫినెట్ గా అటెండ్ అయ్యి అందరికీ వారి సూచనలు అందిస్తూ ఏదైనా సపోర్ట్ సహకారం కావాలన్నా మా ఆర్టిస్టులకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మంచి సపోర్ట్ గా ఉంటూ రోజు రోజు దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయి కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా బాగా జరగాలని, మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ, నమస్తే. ఓకే, మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. జై. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. టీఎఫ్సీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం, సుమాంజలి. నేను మీ ప్రేమ్ సాగర్, టీమా జాయింట్ సెక్రటరీ. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా గురుగారితో ఈరోజు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు అన్నగారికి ట్రావెలింగ్ లో ఎంతో అనుబంధం జరిగింది. సో నా గురించి చాలా ఆలోచిస్తుంటారు సార్. మాకెంతో నేర్పించారు. సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్. మేము కేవలం ఆర్టిస్ట్ దాని గురించి వస్తే ఈరోజు మాకు ప్రొడక్షన్ కూడా నేర్పించిండు. సినిమా తీసే అంత సత్తా మాకు వచ్చింది. ఈరోజు నేను ఈడ ఉన్నా అంటే కేవలం రామకృష్ణ గౌడ్ అన్న. ఇండస్ట్రీలో ఫస్ట్ మా గురించి నిలబడ్డాడంటే మధ్యతరగతి వాళ్ళ తెలంగాణ గురించి, తెలంగాణ కాకుండా అన్ని రాష్ట్రాల గురించి కూడా ఆలోచించే వ్యక్తి. ఆర్టిస్టుల గురించి టెక్నికల్ ఇప్పుడున్న చిన్న ప్రొడ్యూసర్లకు కూడా ఒక దారి చూపిస్తుండు. తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో 18 లాంగ్వేజ్లకు కూడా సహకరిస్తుండు మా సార్. ఎంతో మందికి కార్డు లేకుండా హెల్త్ కార్డు ఉచితంగా ఇస్తుండు. సో ఇలాంటి సందర్భం మాకు చాలా థ్యాంక్ యూ సార్. మా గురుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై రామకృష్ణ గౌడ్. మా ప్రేమ్ సాగర్ బర్త్డే సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. బర్త్డే ఎలాగో చేసినాం జరుగుతూ ఉంటాయి, కానీ ఒక చిన్న సమస్య కూడా వచ్చి పడింది. జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ అనే థియేటర్స్ అన్ని 2 రాష్ట్రాల్లో బంద్ చేస్తానని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ కోరిక, నిజమైన కోరిక. ఎందుకంటే థియేటర్స్ అన్ని పర్సెంటేజ్ విధానంలో ఉంటేనే ఈరోజు మనుగడ సాగుతుంది. ఎందుకంటే
గతంలో స్టార్ట్ అయినప్పుడు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు 1992లో ఈ పర్సంటేజ్ సిస్టమే ఉండింది. అది 2001-2 వరకు ఉండింది. అప్పుడు ఎన్నో సినిమాలు, నేను దాదాపు 15-16 సినిమాలు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన. పర్సంటేజ్ అంటే కంపల్సరీ నిర్మాతకు షేర్ వచ్చేది, ఎగ్జిబిటర్ కూడా షేర్ వచ్చేది, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేది. అప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ ఆర్పీ రోడ్ లో 100 డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. మీ ఇంటికి కూడా లేదు, ఒక్క ఆఫీస్ లేదు ఇప్పుడు. అంటే కేవలం అన్ని రెంట్స్ పెట్టి ఒక 4-5 చేతుల్లోనే థియేటర్లు వెళ్ళి తెలంగాణలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. 100% వాళ్ళ కోరిక, నిజమైన కోరిక అది. పర్సంటేజ్ విధానమే రావాలి. ఇంకోటి, ఈ పర్సంటేజ్ సిస్టమ్ లో ఏంటంటే కంపల్సరీగా అటు ఎగ్జిబిటర్ కు, డిస్ట్రిబ్యూటర్ కు, నిర్మాతకు అందరికీ షేర్ వస్తుంది కాబట్టి అందరికీ లాభం జరుగుతుంది. ఇప్పుడున్న ఈ రెంటల్ సిస్టమ్ లో చాలా ఇబ్బంది. ఒక మీడియం సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్లో రెంట్ కట్టాలి. థియేటర్ రెంట్ కట్టాలంటే ఆ రెంట్ వెళ్లే పరిస్థితి లేవు. 1-2 థియేటర్లు కంటే కట్టచ్చు. మొత్తం ఒక 50 థియేటర్లు ఒక సినిమా రిలీజ్ చేసి 50 థియేటర్లు రెంట్ కట్టాలంటే కట్టే పరిస్థితిలో లేరు ఈ రోజున ప్రొడ్యూసర్. సినిమా తీయడమే గొప్ప అనేదే, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే ఇన్ని థియేటర్లకు రెంటల్ కట్టి చేయాలనేది 100% తప్పది, మంచి పద్ధతి కాదు. డెఫినెట్ గా ఇప్పుడు అదే మల్టీప్లెక్స్ లో పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి అవి మంచిగా రన్ అవుతున్నాయి. అందరికి 50% షేర్ తీసుకుంటున్నారు. మేము రిలీజ్ చేస్తే మాకు 50% షేర్ ఇస్తున్నాం. అలాగే షేర్ వైజ్ పెద్ద సినిమాలకి ఏదో షేర్ అయితే సరిపోదు అనే ఫీలింగ్ లో ఉన్నారు. దాని పెద్ద సినిమాలు దాన్ని అంటే ఫస్ట్ వీక్ ఎంత తీసుకోవాలి, సెకండ్ వీక్ ఎంత తీసుకోవాలి, మనం అనుకుంటే ఎగ్జిబిటర్స్ మనం అనుకొని చేసుకుంటే సరిపోతుంది. అది కంపల్సరీగా పర్సంటేజ్ విధానమే కొనసాగాలనేది నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను మాత్రం దాన్ని డిమాండ్ చేస్తున్నా. 100% వాళ్ళ కోరిక నిజమైన కోరిక. గతంలో జరిగిన విధంగానే జరిగితే మంచిగా ఉంటది. ఇప్పుడు ముఖ్యంగా అంటే థియేటర్ కు ప్రేక్షకులు రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ టికెట్ రేట్లు గానీ, అక్కడ తినుబండారాల రేట్లు గానీ, సైకిల్ స్టాండ్స్ గానీ చాలా రేట్లు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు సినిమా థియేటర్లకు రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అందుకు రెంట్ల విధానం జరిగితే అసలు థియేటర్స్ నడవవు. ఇటు సినిమా నిర్మాతకు నష్టమే, అటు ఎగ్జిబిటర్ కు నష్టమే, డిస్ట్రిబ్యూటర్ నష్టమే. కాబట్టి పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ దీని ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మరొకసారి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా. పర్సంటేజ్ విధానం తెలంగాణలో గానీ, ఆంధ్రలో గానీ థియేటర్స్ అన్ని ఆ విధానంలో ఉంటేనే మనుగడ సాగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వాలు కల్పించుకొని అన్ని థియేటర్లకు దాదాపు 1860 థియేటర్లు ఉంటాయి మనకి 2 రాష్ట్రాల్లో కలిపి. ఈ థియేటర్లన్నిటికీ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ ఈ మా ప్రేమ్ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా దీన్ని ఎగ్జిబిటర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండి దీన్ని చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ నిర్మాతలు కూడా ఆలోచించాలి. ఇలాంటి సిస్టమ్ అయితేనే బాగుంటుందని నేను మరొకసారి తెలియజేసి, నేను కూడా దాదాపు 42-41 సినిమాలు కంప్లీట్ అయ్యి 42వ సినిమా చేస్తున్నా. నేను నాకు తెలుసు ఎలా సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి, ఎగ్జిబిటర్ డబ్బులు వస్తే నాకు తెలుసు. కేవలం ఒక 4-5 బతకడం కోసం మొత్తం 2-3 వేల మంది ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. ఈ 2,000 మంది థియేటర్ ఓనర్స్ కూడా నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్ గా ప్రభుత్వాలు ముందుకొచ్చి దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. చిన్న నిర్మాతల గురించి ఒక సూచన ఇస్తారు చెప్పండి. అయితే ఇప్పుడు మన చిన్న నిర్మాతలు వచ్చేసి చాలా సినిమాలు వెనుకబడిపోయి ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు అవగాహన లేదు. సో సార్ దగ్గర రావాలి. ఎందుకంటే సార్ 40 సినిమాల దాకా నిర్మాత ఇచ్చిండు, డైరెక్షన్ కూడా చేసిండు. సినిమా తీయాలంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ₹1,00,00,000 ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే ₹1,00,00,000 మొత్తం షూటింగ్ కే పెట్టేస్తాడు. సో మనం ఏం చేయాలంటే మీ దగ్గర ₹1,00,00,000 బడ్జెట్ ఉంటే 50 లక్షలు షూటింగ్ కి పెట్టుకోవాలి, 50 లక్షలు పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకుంటే నీకు 100% సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి అవగాహన లేదు. చాలా సినిమాలు అయిపోయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మా సినిమాలే అయిపోయినాయి. మేము చేసిన సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో నేనేం చెప్పేది ఏంటంటే సినిమా చేసే ముందు మనం దాన్ని ఖచ్చితంగా నీ బడ్జెట్ ఎంత ఉంది దాన్ని చూసుకొని నీకు ఆర్టిస్ట్ల పరంగా కానీ ఏదైనా పోస్ట్ ప్రొడక్షన్ కానీ అన్ని ఏక తాటికి తీసుకొచ్చి చేసుకొని చేయాలని నా వినపం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.